నమస్కారం అండి. నా పేరు ఆల అనంతరామయ్య. నేను ఎంబీఏ మార్కెటింగ్ 2000 సంవత్సరంలో చదువుకొని ఉన్నాను. తర్వాత 15 సంవత్సరాలు మండల ఆఫీసర్గా ఉద్యోగం చేసి ఉన్నాను వివిధ స్థాయిలలో. ఆ క్రమంలో భాగంగా ఐఏఎస్ ఆఫీసర్లతోని, ఎంఆర్ఓలతో, ఎంపీడీఓలతో, లైన్ డిపార్ట్మెంట్ అందరితోటి నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులతోటి కలిసి పనిచేయడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ నేర్చుకొని ఉన్నారు. తరువాత 15 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉద్యోగం చేసి ఉన్నాను. 15 సంవత్సరాలు రాజకీయాల్లో లోతుగా తిరిగి ఉన్నాను, అధ్యయనం చేసి ఉన్నాను. నా జ్ఞానం అంతా కూడా మీరు మంచి విజయవంతమైన నాయకులుగా ఎదగటానికి, దాని ఫలితాలు అనుభవించడానికి ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ, నాయకత్వంలో ఉన్నటువంటి దమ్మును, ధైర్యాన్ని, పనితనాన్ని ఇప్పుడు మీకు వంట పట్టిస్తాను. ముందుగా నాయకుడు విజయవంతంగా ఎలా పనిచేయాలి? నాయకుడు విజయవంతంగా పనిచేయాలి అంటే తన బృంద సభ్యులందరినీ క్లబ్ చేసుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ సమావేశంలో మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో ఆ గోలును వాడిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళకి ఈ గోలు ఈ తారీఖు నుంచి ఈ తారీఖులోకి ఇంత పని జరగాలని దిశానిర్దేశం చేయాలి. చేసినప్పుడు వాళ్ళకి ఆ పని మీద ఒక అవగాహన ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత మన బృందంలో ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకాన్ని మనం నాయకుడిగా క్రియేట్ చేయాలి. బిల్డ్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్. వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి రెస్పెక్ట్ మనం ఇవ్వాలి, తీసుకోవాలి. తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా పని ప్రదేశంలో కానీ, వాళ్ళు తిరిగే ప్రాంతాల్లో కానీ కావలసినటువంటి వసతులు, ఈక్విప్మెంట్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, రకరకాల అవసరాలు ఉంటాయి. అవసరాలు అన్నిటి కూడా తీర్చగలిగేటటువంటి వ్యక్తులని, తర్వాత వస్తువులను వాళ్ళకి అందుబాటులో ఉంచాలి. ఎంపవర్ అండ్ సపోర్ట్ ద టీంని ఎప్పుడు మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి. తర్వాత వాళ్ళు బాగా పనిచేస్తే రికగ్నైజ్ అండ్ అప్రిషియేటివ్ ఎఫర్ట్స్, వాళ్ళని బాగా గుర్తించాలి, వాళ్ళ ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేయాలి. తద్వారా ఏమవుతుందంటే మిగతా బృంద సభ్యులు కూడా అందరూ వాళ్ళు బాగా మేము కూడా కష్టపడి పనిచేస్తే మాకు కూడా గుర్తింపు, గౌరవం వస్తుందని ఒక భావనకు లోనయ్యి ఇంకా చురుకుగా ఎఫెక్టివ్గా పనిచేసి సంస్థ పనిని ముందుకు తీసుకెళ్లే దానిలో వాళ్ళు తోడ్పడతారు. తర్వాత టైమ్లీనెస్. ఎప్పుడు కూడా ప్రతి పని కూడా టైంకి పూర్తయ్యేలాగా వాళ్ళని దిశానిర్దేశం చేయాలి. డెడ్ లైన్స్ పెట్టాలి వాళ్ళకి. అయ్యా ఈ పని మనం ఇప్పుడు మొదలుపెట్టాం, ఇప్పటికీ పూర్తి అవుతుంది. సీ ది ఎండ్ రిజల్ట్. నాయకులు అనేవాళ్ళు